ఈరోజు ఈకేటీఎస్ స్టడీస్లో టీచింగ్లో మరొక ముఖ్యం ఏంటంటే తాత్కాలిక శత్రువులు, తాత్కాలిక మిత్రులు, ఎక్కువ మైత్రి, తక్కువ మైత్రి, శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం, వీటిని ఎలా గుర్తించాలి? ఒక గ్రహం నీచపట్టి ఉంటే అది పూర్తిగా కారకో భావనాశాయ అని చెప్తారు. ఆ స్థానాన్ని శూన్యం చేస్తుంది. అదే స్థానాధిపతి అది ఎక్కడ నీచపట్టి గ్రహం ఉందో ఆ రాశి అధిపతి అత్యున్నత స్థానంలో ఉంటే కనుక నీచభంగ రాజయోగము అని అంటారు. అది మెయిన్ పాయింట్ అన్నమాట. కొన్ని ఉదాహరణ చెప్పాలి కదా. ఉదాహరణకి నా జాతకం తీసుకోండి. కన్యా లగ్నం, అష్టమంలో శని నీచపట్టాడు, కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాయి. అంటే ఆ అష్టమాధిపతి అయిన కుజుడు మకరంలో చాలా ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇది మంచి నీచభంగ రాజయోగంగా చెప్పుకోవచ్చు. అలాగే తులలో రవి నీచపడితే ఆ శుక్రుడు వృషభంలో కానీ మీనంలో కానీ తులలో కానీ ఉంటే రవికి నీచభంగ రాజయోగము అంటారు. అంటే తీవ్ర భరించలేనంత వ్యతిరేకతలు, సూసైడ్ థాట్స్ వరకు వెళ్ళిపోతుంది. చావు దెబ్బ కొట్టేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి విపరీత ఆరోగ్యాన్ని ఇచ్చేసి అదృష్టాలను కూడా, అత్యున్నత అదృష్టాలను పట్టిస్తాయి ఈ నీచభంగ రాజయోగ గ్రహాలున్న జాతక చక్రాలు జాతకులకి. అదేవిధంగా ఈ తృషితావస్థ పట్టిన గ్రహాలు శత్రురాశిలో పడితే, శత్రువు చేత చూడబడితే నీచభంగ రాజయోగం, రాజభంగ నీచయోగము అని కొందరిని అంటారు. ఇదో రకం నీచభంగ రాజయోగం, రాజభంగ నీచయోగం. బాగా అత్యున్నత గౌరవం పొంది 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 ఒక నీచపట్టిన గ్రహస్థానం వచ్చేప్పటికి ఆ మొత్తం పేరంతా కూడా పోవడం అన్నమాట. ఇంత బతికి ఇంటి వెనకాల పోయామా అంటారు చూసారా, అలాగా రాజభంగ నీచయోగాలు కూడా కొందరికి ఉంటాయి. ఎంతో గౌరవం కోసం, కుటుంబాల కోసం పోరాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండలేని పరిస్థితుల్ని కొన్ని గ్రహాలు తెస్తాయి. అవి రాజభంగ నీచయోగము. ఈ అత్యున్నత స్థానం ఉన్న గ్రహాలే పిహెచ్డి డిగ్రీ రావడం, డిస్ట్రిక్ట్ జడ్జి, సివిల్ జడ్జి, హైకోర్టు జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్, మానిటరీ కేంద్ర శాఖ మంత్రి, వీళ్ళందరూ ఏంటి, గురుడు రవి చాలా ఉన్నత స్థానంలో ఉండి బలంగా ఉండి శత్రు దృష్టి కానీ నీచ దృష్టి కానీ లేని కారణం చేత వీళ్ళకి అంతంత అదృష్ట యోగాలు పడుతున్నాయి అన్నమాట. అది ముఖ్యమైన పాయింట్. నీచభంగ రాజయోగం, రాజభంగ నీచయోగం, ఈ రెండు కూడా చక్రంలో ఆ విధంగా గుర్తించాలి. తర్వాత ఇంకో పాఠం.